హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 25,000 లోపు దొరికే మొబైల్స్ గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ ఒకప్పటితో పోల్చుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో 25,000 ప్రైస్ సెగ్మెంట్లో మీరు ఒక మొబైల్ని కొనాలి అనుకుంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. దానికి రీజన్ ఏంటి అంటే ఆప్షన్స్ అనేవి ఈ ప్రైజింగ్లో ఎక్కువ అయిపోయాయి. ప్లస్ జనాలు కూడా ఇంతకుముందుతో పోల్చుకున్నట్టయితే అంటే ఒకప్పుడు 15,000 లోపు 20,000 లోపు బడ్జెట్లో మొబైల్ కొనుక్కోవడానికి ఇష్టపడేవాళ్ళు. కాకపోతే కొంచెం ఇప్పుడు బడ్జెట్ పెరిగింది. అంటే ఇక్కడ మనకు 20 నుంచి 25,000 లోపు మనకు మంచి ఫీచర్స్ ఉండే మొబైల్స్ దొరుకుతున్నాయి. యాక్చువల్గా మాట్లాడాలంటే ఫ్లాగ్షిప్ లెవెల్ లాంటి ఫీచర్స్ అనేవి ఇందులో దొరుకుతున్నాయి. కాబట్టి ఈ ప్రైస్ సెగ్మెంటే ఎక్కువ పాపులర్ ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి మీరు ఏ ప్రైజింగ్లో మొబైల్ కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనేది కింద కామెంట్లో రాయండి. అయితే ఈ ప్రైజింగ్లో మనం మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే డిఫరెంట్గా డివైడ్ చేయొచ్చు. అంటే కొన్ని మొబైల్స్లో కెమెరా బాగుంటుంది, కొన్ని మొబైల్స్ అనేవి బ్యాలెన్స్డ్ ఉంటాయి, కొన్ని మొబైల్స్లో పర్ఫార్మెన్స్ బాగుంటుంది, అంటే గేమింగ్ కోసం బాగా నచ్చుతూ ఉంటుంది, కొన్ని మొబైల్స్లో యూఐ బాగుంటుంది. సో వాటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో దీనిలో నేను మీకు ఒక 5 మొబైల్స్ని అయితే సజెస్ట్ చేస్తాను. సో దానిలో ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే OnePlus వాళ్ళు లాంచ్ చేసిన OnePlus Nord CE4. ఈ మొబైల్లో మనకు స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ని యూజ్ చేస్తారు. దాని కారణంగా మనకు పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. అంతేకాకుండా ఈ ప్రాసెసర్ యొక్క మంచి విషయం ఏంటి అంటే మొబైల్ ఇది హీట్ కానివ్వట్లేదు. సో దాని కారణంగా మనకు పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. మొబైల్ అనేది హీట్ అవ్వట్లేదు అంటే ఆబ్వియస్లీ మనకు పర్ఫార్మెన్స్ అనేది డిగ్రేడ్ అవ్వదు. ప్లస్ మనకు OnePlus గురించి మాట్లాడినట్టయితే ఎలాగో సాఫ్ట్వేర్ అనేది బాగుంటుంది. అయితే ఈసారి వీళ్ళు దీనిలో బ్లోట్వేర్స్ ఇచ్చారు, అయినా కూడా వాటిని మనం అన్ఇన్స్టాల్ చేయొచ్చు. UFS 3.1 స్టోరేజ్ చూడడానికి కనిపిస్తుంది. కెమెరా కూడా బాగుంటుంది. మీరు బ్యాక్ కెమెరా, సెల్ఫీ కెమెరా తీసుకున్న, వీడియోస్ని బోకేలో షూట్ చేద్దాం అనుకున్నా, సో అవన్నీ బాగానే ఉంటాయి. అయితే ఒక్కటి మిస్ అయింది, అదేంటి అంటే 2xలో మనము పోర్ట్రేట్ ఫొటోస్ని క్యాప్చర్ చేయలేదు. అయితే దీనిలో మనకి NFC సపోర్ట్ అయితే మిస్ అయిపోయింది. మంచి విషయం ఏంటి అంటే బ్యాటరీ బ్యాకప్ పెరిగిపోయింది. 5500 mAh బ్యాటరీని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దాని కారణంగా మనకు మంచి బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఓవరాల్ చూసుకున్నట్టయితే మీకు మంచి బ్రాండ్ వాల్యూ ఉండే ఫోన్ కావాలి, ఇన్ ఫ్యూచర్ నేను సేల్ చేసిన కూడా మంచి డీసెంట్ డబ్బులు రావాలి అనుకునే వాళ్ళకి ఈ మొబైల్ అనేది నచ్చుద్ది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే OnePlus Nord 3 ఉంది చూసారా, అది దీనికంటే తక్కువ ధరలో దొరుకుతుంది. నాకు తెలిసి 21,000 20,000 ఆ ప్రైజింగ్లో అయితే దొరుకుతుంది. మరి చాలామంది అడగొచ్చు ఈ మొబైల్తో పోల్చుకున్నట్టయితే, అంటే OnePlus Nord CE4తో పోల్చుకున్నట్టయితే OnePlus Nord 3 తీసుకుంటే బెస్ట్ కదా. అది మనకు అంతకుముందు లాంచ్ అయినప్పుడు చాలా ఎక్కువ ప్రైజింగ్లో ఉండే, ఇప్పుడు చాలా తక్కువ ధరకు దొరుకుతున్నప్పుడు మరి దాన్ని తీసుకుంటే బెస్ట్ కదా అని చెప్పేసి మీరు అడగచ్చు. అయితే ఇక్కడ కొన్ని విషయాలను అయితే గుర్తుపెట్టుకోండి. దీనిలో మనకు MediaTek Dimensity 9000 ప్రాసెసర్ని యూజ్ చేస్తారు. ఒకవేళ ఈ మొబైల్ని మీరు దీని ప్రాసెసరే దృష్టిలో పెట్టుకొని తీసుకున్నారనుకోండి, నేను ఇంతకుముందు చెప్పినట్టు మీరు గేమింగ్ చేసేటప్పుడు అయితే మాత్రం చాలా కంఫర్ట్గా ఫీల్ అవ్వరు. వేడి అనేది చేతికి తెలుస్తూ ఉంటుంది. పర్ఫార్మెన్స్ అనేది అంత ఎక్కువ రాదు మొబైల్ హీట్ అయిన కారణంగా. సో ఆ ఒక్క విషయంలో మాత్రం మనము బ్యాక్ స్టెప్ వేయాల్సి ఉంటుంది. అంటే ఓన్లీ పర్ఫార్మెన్స్ కోసం మాత్రమే తీసుకుంటా అంటే వద్దు. కాకపోతే దీనిలో కొన్ని మంచి విషయాలు ఉన్నాయి. అదేంటి అంటే గ్లాస్ బిల్డ్ ఉంది, అలర్ట్ స్లైడర్ ఉంది, ప్లస్ నేను ఇంతకుముందు చెప్పినట్టు చాలా ఎక్కువ ధరల మొబైల్ అనేది చాలా తక్కువ ధరకు దొరుకుతుంది. ఈ ఒక్క కారణంతో మనం కొనుక్కోవచ్చు. కాకపోతే ఓన్లీ ఆ ప్రాసెసర్ని దృష్టిలో పెట్టుకొని మాత్రం కొనుక్కోకండి. ప్లస్ మొబైల్ కూడా వచ్చి 1 year అయిపోయింది, అయినా కూడా అప్డేట్స్ అనేవి OnePlusకి సంబంధించినవి వస్తూనే ఉంటాయి కాబట్టి మొబైల్ అయితే కొనుక్కోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మోటరోలా వాళ్ళ మొబైల్ ఉంది. రీసెంట్గా లాంచ్ చేసిన మోటరోలా Edge 50 Fusion మొబైల్. మంచి మొబైల్, చాలా స్లిమ్గా ఉంటుంది. 144 Hz రిఫ్రెష్ రేట్, కర్వ్డ్ డిస్ప్లే, స్లిమ్ ఫోన్. సో ఇవన్నీ దీని ప్రత్యేకతలు అని చెప్పేసుకోవచ్చు. డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంటుంది. ప్లస్ బ్యాక్ సైడ్ మనకు వెగన్ లెదర్ని ప్రొవైడ్ చేస్తారు, అది కూడా మనకు మొబైల్ని ప్రీమియంగా చేస్తుంది. కెమెరాస్ బాగుంటాయి. బ్యాటరీ బ్యాకప్ ఈసారి 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. జనరల్గా వీళ్ళు ఏం చేస్తారంటే స్లిమ్ మొబైల్ వేసేసి 4500 mAh బ్యాటరీ ఇచ్చేవాళ్ళు. కాకపోతే ఈసారి 5000 mAh బ్యాటరీ ఇచ్చిన కారణంగా బాగుంటుంది. యూఐ బాగుంటుంది వీళ్ళది. అన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేవి మాత్రం వీళ్ళవి సరిగ్గా రావు. ఇప్పుడు వీళ్ళు 3+4 అంటున్నారు, అంటే 3 years పాటు మేజర్ అప్డేట్స్ ఇస్తాం, 4 years పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ఇస్తాం అంటున్నారు. కానీ అసలు వీళ్ళు అప్డేట్స్ మాత్రం చాలా డిలే చేస్తూ ఉంటారు. వేరే కంపెనీ వాళ్ళు ఇచ్చే అప్డేట్స్లలో సగం అప్డేట్స్ కూడా మనకు రావు. ఒకవేళ వీళ్ళు అప్డేట్స్ ప్రాపర్ టైంకి పుష్ చేస్తే మాత్రం ఈ మొబైల్ నారంగా మనం 3 నుంచి 4 సంవత్సరాల వరకు అయితే వాడుకోవచ్చు. సో మరి ప్రైజింగ్ చూసుకున్నట్టయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు 24,000 ఆ ప్రైజింగ్లో దొరుకుతూ ఉంటుంది. ఆ ప్రైజింగ్లో మాత్రం మంచి మొబైల్. ఇక మనం గేమింగ్ని దృష్టిలో పెట్టుకొని మొబైల్ కొనుక్కోవాలంటే యాక్చువల్లీ 2 మొబైల్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి Poco X6 Pro, ఇంకొకటి వచ్చేసి ఇన్ఫినిక్స్ వాళ్ళ GT20 Pro కూడా ఉంది. యాక్చువల్లీ GT20 Pro గురించి మాట్లాడినట్టయితే MediaTek Dimensity 8200 అల్టిమేట్ ప్రాసెసర్ యూజ్ చేశారు. సో దాని కారణంగా పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. బ్యాక్ సైడ్ ఆ రింగులు ఇవ్వడం అయినా కానివ్వండి, లైటింగ్ అయినా కానివ్వండి, యూఐ కూడా ఇంప్రూవ్ చేసుకున్నారు. కెమెరా పరంగా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది, కాకపోతే ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. ఒక రకంగా చూసుకున్నట్టయితే మీకు 25,000 ప్రైస్ సెగ్మెంట్లో ఇవ్వాల్సినటువంటి అన్ని ఫీచర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. కాకపోతే వీళ్ళ దురదృష్టం ఏంటి అంటే ఇదే ప్రైజింగ్లో మనకు ఇక్కడ Poco వాళ్ళు Poco X6 Pro పేరుతోటి మంచి ఒక గేమింగ్ మొబైల్ తీసుకొచ్చారు. MediaTek Dimensity 8300 అల్ట్రా ప్రాసెసర్ని యూజ్ చేస్తారు. చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఇది కూడా. అయితే దీనిలో మళ్ళీ మనకు UFS 4.0 దొరుకుతుంది. ఇన్ఫినిక్స్ గురించి మాట్లాడితే UFS 3.1 ఉంటుంది. సో దాని కారణంగా ప్లస్
ఇన్ఫినిక్స్తో పోల్చుకున్నట్టయితే ఇక మనం పోకో మొబైల్ని కొనుక్కోవడమే బెస్ట్ అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంటుంది. ప్లస్ ఒక 1000 రూపాయలు తక్కువ కూడా దొరుకుతుంది కాబట్టి ఒకవేళ మన గేమింగ్ కోసం ఒక మొబైల్ కావాలి అంటే పోకో X6 Pro అయితే కొనుక్కోవచ్చు. ఇక నాకు ఇవన్నీ వద్దు, నాకు అన్ని బ్యాలెన్స్డ్ ఉండాలి, మంచి కెమెరా ఉండాలి, మొబైల్ చూడడానికి బాగుండాలి, యూఐ బాగుండాలి, సాఫ్ట్వేర్ అప్డేట్స్ కావాలి, అన్నీ ఉండాలి అని అంటే నథింగ్ ఫోన్ 2A. యాక్చువల్లీ మొబైల్ లాంచ్ అయినప్పుడు అంత పాలిష్డ్గా లేకుండే, అంటే పర్ఫెక్ట్ లేకుండే. కాకపోతే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే అప్డేట్స్ ఇచ్చి దీన్ని మొత్తం ఒక పర్ఫెక్ట్ మొబైల్ లాగా తయారు చేసేసారు. మనకు ఒక 20,000 నుంచి 25,000 లో బడ్జెట్లో ఒక మంచి మొబైల్ కావాలి, బ్యాలెన్స్డ్ మొబైల్ కావాలి, చేతిలో పట్టుకుంటే బాగుండాలి, మంచి ఫీచర్స్ ఉండాలి, యూఏ అనేది బాగుండాలి, అప్డేట్స్ అనేవి ఫాస్ట్ రావాలి, కెమెరా పర్ఫార్మెన్స్ బాగుండాలి, మొబైల్ పర్ఫార్మెన్స్ బాగుండాలి అని అనుకునే వాళ్ళు బ్లైండ్గా ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. MediaTek Dimensity 712 Pro ప్రాసెసర్ని యూస్ చేసేసారు. పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. సెల్ఫీ కెమెరానే వేస్ట్ అని కాదు, ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుంటుందని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. మరి అది కూడా వీళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇచ్చి ఫిక్స్ చేస్తారు కావచ్చు. యాక్చువల్లీ అప్డేట్స్ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం నథింగ్ వాళ్ళకు మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఆ విధంగా అయితే అప్డేట్స్ పుష్ చేస్తూ ఉంటారు. ఏ బగ్ వచ్చినా సరే ఫాస్ట్గా ఫిక్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏ చిన్న లోపం అనిపించినా సరే ఫాస్ట్గా రియాక్ట్ అవుతూ ఉంటారు. ఇదే ఒక బ్రాండ్ని నిలబెడతా అని చెప్పేసి నేను అనుకున్నాను. ఒకప్పుడు OnePlus వాళ్ళు కూడా ఇదే చేసేవాళ్ళు, ఇప్పుడు అదే పని నథింగ్ వాళ్ళు చేస్తున్నారు. మొబైల్ని లాంచ్ చేయడం ఇంపార్టెంట్ కాదు, దాన్ని అంటే పాత మొబైల్స్ అయినా సరే వాటికి అప్డేట్స్ ఇస్తున్నారు, కొత్త మొబైల్స్ కూడా అప్డేట్స్ ఇస్తున్నారు సరే. సో ఆ విషయంలో అయితే వీళ్ళను మెచ్చుకోవచ్చు. ప్లస్ ఎలా యూఐ కూడా వీళ్ళది బాగుంటుంది, క్లీన్గా ఉంటుంది, మంచి మంచి ఫీచర్స్ కూడా ఉంటాయి. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే మొబైల్ బాగానే ఉంటుంది. కాకపోతే ఒక్క లోపం ఉంది. అదేంటి అంటే ఈ మొబైల్ అనేది మనం 24,000 కొనుక్కుంటాం కదా, కాకపోతే బాక్స్లో ఛార్జర్ ఇవ్వరు. మళ్ళీ ఛార్జర్ కొనుక్కుంటే మళ్ళీ అవే 25,000 అవుతాయి. సో ఆ విధంగా వీళ్ళు ఆ ప్రైస్ కటింగ్ కోసం బాక్స్లో ఛార్జర్ ఇవ్వలేదు చూసారా. సో అక్కడ అంటే వీళ్ళు బాక్స్లోనే ఛార్జర్ ఇచ్చేస్తే బాగుంటుందని చెప్పేసి మనకు అనిపిస్తూ ఉంటుంది. మొత్తానికి మీకు ఆ 1000 రూపాయలు కూడా సమస్య కాదు అనుకుంటే నథింగ్ ఫోన్ అయితే కొనుక్కోవచ్చు, నథింగ్ ఫోన్ 2A. ఇక నాకు ఒక కెమెరా ఫోన్ కావాలి 20 నుంచి 25,000 ప్రైస్ సెగ్మెంట్లో అంటే రియల్మీ వాళ్ళ 12 Pro మొబైల్ కొనుక్కోవచ్చు. యాక్చువల్లీ 13 Pro కూడా వీళ్ళది రాబోతుంది. మరి దానికోసం వెయిట్ చేస్తారంటే వెయిట్ చేయండి. కాకపోతే అది వచ్చిన తర్వాత దీని ప్రైజింగ్ అనేది తగ్గుద్ది. సో మరి దీని గురించి మాట్లాడినట్టయితే ఫొటోస్ సూపర్గా వస్తాయి. అంటే వీళ్ళు కెమెరా కోసమే ఈ మొబైల్ని తీసారా అనిపిస్తూ ఉంటుంది. వీడియోస్ అనేవి చాలా బాగా వస్తాయి. సో ఓ విధంగా చూసుకున్నట్టయితే మీకు కెమెరా సెంట్రిక్ ఫోన్ అన్నట్టు ఇది, పర్ఫార్మెన్స్ కాదు. స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ని ఇచ్చారు. సో దాని కారణంగా మీకు పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. ప్లస్ యూఐ అనేది కూడా బాగోదు. ఇప్పుడు నేను ఇన్ని మొబైల్ చెప్పాను కదా, ఇన్ని మొబైల్స్లలో యూఐ అనేది బాగుంటుంది. కాకపోతే ఈ ఒక్క మొబైల్లో యూఐ అనేది బాగోదు. మిగతా అన్ని బాగానే ఉంటుంది. డిస్ప్లే అయినా కానివ్వండి, డిజైన్ అయినా కానివ్వండి, బ్యాటరీ బ్యాకప్ అయినా, ఫాస్ట్ ఛార్జింగ్ అయినా అన్నీ ఓకే. పర్ఫార్మెన్స్ యూఐ దగ్గర ఇంప్రూవ్ అయితే బాగుండు. కాకపోతే ఒక మొబైల్లోనే అన్ని దొరకవు కదా, ఒక్కొక్క మొబైల్ ఒకటి ఉంటే ఒక్కొక్క మొబైల్ ఒక్కొక్కటి ఉండదు. మొత్తానికి ఇవి నేను చెప్పిన ఈ 5 మొబైల్స్. ఇవే కాకుండా ఇంకా ఏదైనా నేను మొబైల్ మిస్ చేసి ఉంటే మీరు కింద కామెంట్లో రాయండి. దాంతోపాటు మీరు ఏ ప్రైజింగ్లో మొబైల్ని కోరుకుంటున్నారో దాన్ని కూడా కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.